సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు తోలేటి శ్రీకాంత్ అండి, వైసీపీ స్టేట్ ఆర్టిజన్ సెల్ ప్రెసిడెంట్ని. సార్ ఈ కార్యక్రమం రావడానికి కారణం ఏంటి సార్? ఈ కార్యక్రమానికి రావడానికి కారణం ఈరోజు ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని పూర్తిగా నెరవేరు చేయడంతో పాటు మధ్యతరగతి వ్యక్తులకు అందవలసినటువంటి విద్యా వైద్యాన్ని పూర్తిగా దూరం చేయాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కట్టినటువంటి 17 మెడికల్ కాలేజీలని కూడా పూర్తిగా ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేయాలనేటువంటి ఒక ఇష్యూ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి ఈ రోజుకి కూడా 1,04,11,116 సంతకాలు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం సరైనది కాదు, పేదవాడికి అందాల్సినటువంటి విద్యా వైద్యాన్ని పూర్తిగా ప్రైవేటే నిర్వహించాలనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుని వాళ్ళు తీసుకొని సంతకాలు పెట్టడం జరిగింది. ఈ పీపీపీ అని అంటే ప్రైవేట్ భాగస్వామ్యంతోనే ప్రభుత్వం నిర్మించే పాఠశాలలు ఇవన్నీ, వైద్యశాలలు ఇవన్నీ కూడా దీనిని కావాలనే వైసీపీ వాళ్ళు రాద్ధాంతం చేస్తున్నారు. ఒకవైపు కోర్టు కూడా పీపీపీ పద్ధతిలో కడితే నష్టం ఏంటి, దీనివల్ల కలిగే నష్టం ఏంటి అని చెప్పి ప్రశ్నించినప్పుడు ఏ విధంగా మీరు కోర్టు సంతకాలు సేకరిస్తారని చెప్పేసి అధికార పక్షానికి సంబంధించిన నాయకులందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి. దీనికి ఎలాంటి సమాధానం? ఒకసారి మనం చూసుకుంటే ప్రభుత్వాలు నిర్వహించాల్సినటువంటి సంస్థలను ఎప్పుడైతే ప్రైవేటు వ్యక్తులకి అది డెవలప్మెంట్కి ఇచ్చినా దేనికి ఇచ్చినా కూడా నిర్ణయాధికారం ఇక ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటుంది తప్ప ప్రభుత్వం చేతుల్లో ఉండదు. ఇక్కడ ఇంకో దారుణమైన విషయం ఏంటంటే ప్రైవేటుకి ఇస్తేనే వాళ్ళ యొక్క ఉద్యోగస్తుల యొక్క జీతాలని మళ్ళీ ప్రభుత్వం భరాయిస్తుందంట. ఇది చాలా విచిత్రం. దానికన్నా కూడా ఒక 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయలు కానీ మీరు పెట్టగలిగితే ఇప్పటికే 5 పూర్తి చేశారు, 90% పూర్తయి ఉన్నాయి. మిగతా 11 కాలేజీలను కూడా ప్రభుత్వం కడితే మీకు ప్రభుత్వం చేతిలో ఉండేటువంటి దానికి ప్రజలకు కూడా ఒక స్వచ్ఛందంగా ఉండేటువంటి హక్కు ఉంటుంది. ఇది ప్రభుత్వం యొక్క హాస్పిటల్, ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి హాస్పిటల్ అన్నీ మధ్యతరగతి వాళ్ళు ధైర్యంగా వచ్చి వైద్యం చేయించుకోవడానికి ఒక హక్కుగా వాళ్ళు భావిస్తారు. అటువంటి హక్కుని మీరు తీసేసి ఎప్పుడైతే ప్రైవేట్ అనేటువంటి పదం వచ్చిందో ఒక్కసారి వాళ్ళ చేతుల్లోకి ఇచ్చిన తర్వాత వాళ్ళు నిర్వహణ ఖర్చులు అని చెప్తారు, లేదంటే ఈ మెయింటెనెన్స్ జరగట్లేదు అంటారు. ఇలా రకరకాల కారణాలతో దాన్ని పెంచుకుంటూ వెళ్ళి దాని ఇష్టానుసారంగా వాళ్ళు పెట్టుకుంటారు తప్ప ఇక ప్రభుత్వానికి అజమాయిషీ చేసేటటువంటి పరిస్థితులు ఉండవు. ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు మాకు కూడా తెలిసింది, అసలు ప్రైవేటు కాలేజీలకి పర్మిషన్ ఇస్తేనే గతంలో ఒక మాజీ ముఖ్యమంత్రి గారు రాజీనామా చేసేటువంటి పరిస్థితి ఆ రోజున మరి చెన్నారెడ్డి గారు చేశారని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే అటువంటి పరిస్థితులను కూడా వీళ్ళు లెక్క చేయకుండా ఈరోజు ఆల్రెడీ కట్టినటువంటి వాటిని కేంద్ర ప్రభుత్వంతో సహా అనుమతులతో కట్టినటువంటి వాటిని వీళ్ళు డబ్బులు పెట్టి దాన్ని నిర్వహణ చేయకుండా ప్రైవేటు వ్యక్తులు భాగస్వామ్యం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే మన భారతదేశంలో ప్రజలందరి యొక్క హక్కు ఏంటండి, విద్య వైద్యం ప్రజలకి దక్కాల్సిందే. వాళ్ళు మాది సొంతది, మేము ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తాం అనేటువంటి వాళ్ళ హక్కును కూడా తీసేసే విధంగా ఈరోజు చేస్తున్నారు. వీళ్ళు అనుకుంటున్నారు ఈరోజు 1,04,00,000 సంతకాలు కేవలం అది ప్రజల నుంచి సంతకాలు సేకరించాలని అనుకుంటున్నారు. కానీ ప్రజలు రాసింది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల యొక్క తలరాతలు రాశారు. ఈ 1,00,00,000 మంది కూడా స్వచ్ఛందంగా వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అసలు విచిత్రం, మీరు అసలు ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లోనే ప్రజలు ఇంత పెద్ద ఎత్తున, అసలు నాకు తెలిసి ఈ దేశంలో ఇంత పెద్ద ఉద్యమం 1,00,00,000 సంతకాల ఉద్యమం జరిగినటువంటి సందర్భంగా మనం ఎక్కడ చూడలేం. అది కూడా చాలా స్వచ్ఛందంగా పక్కాగా ఒక పేపర్ మీద ఇదిగో ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా అని చెప్పి అడిగితే అవును మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి వాళ్ళు సంతకం చేయడం, ఫోన్ నెంబర్ ఇవ్వడం అనేది ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారనటానికి ఇది ఒక పెద్ద నిదర్శనం అని చెప్పి మేము ఈ సందర్భంగా భావిస్తున్నాం. అంటే అన్న ముఖ్యంగా ఇక్కడ అధికార పక్షం లేవనెత్తుతున్న అంశం ఏంటంటే గతంలో ఈ పీపీపీ అనే మోడల్ అనేది 2023లో మొదలైంది. అప్పుడు తిరుపతి వైసీపీ ఎంపీ ఎవరైతే గురుమూర్తి గారు ఉన్నారో ఆయన కూడా సంతకం చేశారు. ఆ విషయం వీళ్ళకి తెలియదా అని చెప్పేసి ఒక ప్రశ్న అయితే లేవనెత్తుతూ ఉన్నారు. లేదండి, అది పూర్తిగా అవాస్తవం. అది మీకు 2023 కల్లా కూడా అప్పటికి 2 మెడికల్ కాలేజీలను జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఓపెన్ చేయడం జరిగింది. పులివెందులు కానీ ఇచ్చాపురం కానీ ఇట్లాగా. అసలు ఆ ఉద్దేశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ కానీ అట్లాంటి డబుల్ స్టాండ్ తీసుకునేటువంటి పార్టీ కాదనేది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకే కాదు దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చినా ఒక మాట తీసుకున్నా కూడా దానిపైన ఎంత నిలబడతారో కూడా అందరికీ కూడా తెలిసింది. అది తప్పుడు ప్రచారం. అది అన్న ఇంకొక ప్రశ్న, వీళ్ళు ఏమంటున్నారంటే
జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు మొదలుపెట్టానని చెప్తున్నారు, 5 పూర్తి చేశానని చెప్తున్నారు. ఎందుకు 2 సంవత్సరాలు ఆయన పూర్తి చేయలేకపోయారు అనే ఒక ప్రశ్న కూడా వేస్తున్నారు. ఏమంటే ఆ మాట అడగడానికి నిజంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కనీస కామన్ సెన్స్ అనేది ఉండాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ప్రభుత్వంలో 2 సంవత్సరాలు పూర్తిగా కరోనాతో 2 సంవత్సరాలు కూడా అట్లాగా గడిచిపోయింది. పాలన అంతా కూడా అస్తవ్యస్తంగా అయినటువంటి పరిస్థితి, ప్రపంచం అంతా అయినటువంటి పరిస్థితి. ఉన్న 3 సంవత్సరాల్లోనే 17 మెడికల్ కాలేజీలకి ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్నటువంటి 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అటువంటి దాన్ని మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి 17 మెడికల్ కాలేజీలకి పూర్తి అనుమతులు తీసుకొని వచ్చి మరి ఇప్పటికే 5,000 కోట్ల పైగా మరి ఖర్చు పెట్టి దానిపైన మరి రెండు కాలేజీలు పూర్తిగా మచిలీపట్నంలో అయితే క్లాసులు కూడా స్టార్ట్ అయినటువంటి సందర్భం, పులివెందుల్లోది కానీ మచిలీపట్నం కానీ ఇలా పూర్తి చేసి మిగతా అన్నీ కూడా ఏ స్టేజ్లో ఉన్నాయండి. ఒకటి 50%, ఒకటి 60%, 70%, కొన్ని 90% పూర్తయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం ఇటువంటి సాకులు చెప్పి ప్రజల నుంచి ఇంకా చేత్కారం పొందే కన్నా ఈరోజు అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి కార్యక్రమాలు అనేకం ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. దానిలో అవి తగ్గించుకొని ప్రజలకు ఉపయోగపడేది ఈరోజు ప్రజలకు ఒక హక్కు. ఇది ఈరోజు ప్రభుత్వాలు నడపాల్సినటువంటి బాధ్యత. ప్రభుత్వ ఆసుపత్రులు కానీ మరి ఆర్టీసీలు కానీ ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వమే నడపాలనేటువంటి మరి ఒక బాధ్యత. ఆ బాధ్యతను విస్మరించి ఈరోజు చెప్పింది కాకుండా చేసేటువంటి కార్యక్రమాలు కాకుండా ఇంకా రివర్స్లో బురద జల్లాలంటే మాత్రం అది జరిగే పని కాదు. అది థ్యాంక్ యూ.